మీరు ఇయర్కి 5 to 8 lakhs సంపాదిస్తున్నారా? ఆదిత్య బిర్లా యాక్టివ్ 1 మ్యాక్స్ మీకు అఫోర్డబుల్ గా ఉంటుందా అని ఆలోచిస్తున్నారా? ఈ ప్లాన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు, బేస్ పాలసీలో ఏమేమి ఇంక్లూడ్ అయి వస్తాయి, మరియు ఇది నిజంగా మీ బడ్జెట్ కి ఫిట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. హే ఫోక్స్, దిస్ ఈజ్ సాయి పృథ్వీ. మీరు చూస్తున్నారు డిట్టో ఇన్సూరెన్స్ తెలుగు ఛానల్. హెల్త్ ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఎక్స్పర్ట్ అడ్వైస్ ఫ్రీగా కావాలంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మీ ఫ్రీ కాల్ ను బుక్ చేసుకోండి. ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా పీపుల్ ఆల్రెడీ మాతో కన్సల్ట్ అయ్యారు. ఎటువంటి స్పామ్ ఉండదు. అప్లికేషన్ నుంచి క్లెయిమ్ వరకు ఫ్రీ సపోర్ట్ ఇస్తాము. సో మీరు ఎర్లీ మిడ్ 20s లో ఉండి కెరీర్ ఇప్పుడే స్టార్ట్ చేసి ఇయర్ కి 5 to 8 lakhs సంపాదిస్తున్నారా? మరి పాకెట్ నుంచి ఎక్కువ భారం అవ్వకుండా ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని చూస్తున్నట్టయితే ఈ వీడియో మీకోసమే. ఇప్పుడు యాక్టివ్ 1 మ్యాక్స్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకునే కంటే ముందు మీరు బడ్జెట్ లో హెల్త్ ఇన్సూరెన్స్ కొనేటప్పుడు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన కొన్ని బేసిక్ రూల్స్ చెప్తాను. ఫస్ట్, చీపెస్ట్ ప్లాన్ ఎప్పుడు బెస్ట్ ప్లాన్ అవ్వలేదు. ఐ అండర్స్టూడ్ మీరు డబ్బులు సేవ్ చేయాలని చూస్తున్నారు, కానీ కేవలం తక్కువ రేట్ కి అసలు క్వాలిటీ లేని ప్లాన్ తీసుకొని తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే దీని అర్థం తక్కువ ధరలో మంచి ప్లాన్స్ లేవని కాదు. ఇందులో ట్రిక్ ఏంటంటే ఎక్స్ట్రా ప్రీమియమ్స్ భారం తగ్గించుకోవడానికి అవసరం లేని నాన్ ఎసెన్షియల్ రైడర్స్ ని స్కిప్ చేయాలి. అంతేకాని మెయిన్ కవరేజ్ ని మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదు. సెకండ్, మీరు సంపాదన మొదలు పెట్టినప్పుడే అంటే ఎర్లీ ఏజ్ లోనే ఇన్సూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత చిన్న వయసులో ఇన్సూరెన్స్ తీసుకుంటే మీ ప్రీమియమ్స్ అంత తక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు డిలే చేసి 40s లో ఇన్సూరెన్స్ కొనాలనుకుంటే ప్రీమియమ్స్ చాలా ఎక్కువ అవుతాయి. దీనికి తోడుగా లోడింగ్ ఛార్జెస్ పడే ఛాన్సెస్ కూడా ఉంది. ఇన్సూరర్ రూల్స్ స్ట్రిక్ట్ గా ఉండి కో పేమెంట్స్ లేదా సబ్ లిమిట్స్ లాంటి కండిషన్స్ పెట్టే ప్రమాదం కూడా ఉంది. అంతేకాకుండా వెయిటింగ్ పీరియడ్స్ కూడా మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఎర్లీగా ఇన్సూరెన్స్ కొనడం వల్ల పాలసీ తొందరగా దొరుకుతుంది. వెయిటింగ్ పీరియడ్ ముందే పూర్తయిపోయి మీకు అవసరమైనప్పుడు కవరేజ్ రెడీగా ఉంటుంది. ప్లస్ మీరు ముందే చెప్పినట్టు సూపర్ క్రెడిట్ లాంటి ఫ్యూచర్స్ ద్వారా బోనసెస్ కూడా అక్యుములేట్ చేసుకోవచ్చు. థర్డ్, సమ్ ఇన్సూర్డ్ విషయానికి వస్తే అసలు చీప్ గా చూడకండి. చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఇదే. మీరు బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ లేదా ముంబై లాంటి టైర్ 1 సిటీస్ లో ఉంటున్నట్టయితే కనీసం 15 lakhs కవరేజ్ ఉండాలి. అదే టైర్ 2 ఆర్ టైర్ 3 సిటీస్ లో అయితే 10 lakhs కంటే తక్కువ తీసుకోవద్దు. దీనికంటే తక్కువ తీసుకుంటే ఇన్ఫ్లేషన్ ద్వారా ఆ డబ్బు కొన్ని ఇయర్స్ లో దేనికి సరిపోవు. ఈ రోజు 5 lakhs పాలసీ అఫోర్డబుల్ గా అనిపించవచ్చు, కానీ ఒక 3 to 5 years తర్వాత హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆ అమౌంట్ అస్సలు సరిపోదు. ఇంకో విషయం ఏంటంటే మీరు సమ్ ఇన్సూర్ ని 10 lakhs నుంచి 15 lakhs కి పెంచుకున్నప్పుడు ప్రీమియమ్స్ ఏమి డబుల్ అయిపోవు. కేవలం 10 to 20% మాత్రమే పెరుగుతుంది. సరే, ఇక గ్రౌండ్ రూల్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఆదిత్య బిర్లా యాక్టివ్ 1 మ్యాక్స్ గురించి డీటెయిల్డ్ గా బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. ఇది బడ్జెట్ లో ఉన్న వాళ్ళకి నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు క్లియర్ గా తెలిసిపోతుంది. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఆదిత్య బిర్లా యాక్టివ్ 1 మ్యాక్స్ ని ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనందరికి తెలిసిన మ్యాసివ్ ఆదిత్య బిర్లా గ్రూప్ లోని ఒక పార్ట్. వీళ్ళకి చాలా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. మీరు మీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక్కడ ఈ ప్లాన్ బడ్జెట్ కాన్షియస్ బయర్ కి ఒక గొప్ప ఆప్షన్ గా మారుతుంది. వేరే ఇన్సూరర్స్ యాడ్ ఆన్స్ లో అమ్మే చాలా ఫీచర్స్ ని ఆదిత్య బిర్లా యాక్టివ్ 1 మ్యాక్స్ బేస్ ప్లాన్ లోనే ఇంక్లూడ్ చేసేసింది. సో మీరు ప్రతి దానికి రైడర్స్ కొనాల్సిన అవసరం లేకుండా మీకు అవసరమయ్యే మెయిన్ బెనిఫిట్స్ అన్ని ఇందులోనే ఉన్నాయి. దీంట్లో ఆల్రెడీ ఏమేమి ఇంక్లూడ్ అయి వస్తున్నాయో ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. నెంబర్ 1, దీంట్లో రూమ్ రెంట్ క్యాపింగ్ లేదు, డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్ లేవు, మరియు కో పేమెంట్ కూడా లేదు. దీనివల్ల మీరు హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు మీ పాకెట్ నుంచి ఎక్స్ట్రా డబ్బులు పే చేయాల్సిన అవసరం ఉండదు. నెంబర్ 2, సూపర్ రీలోడ్. అంటే దీంట్లో అన్లిమిటెడ్ రిస్టరేషన్ ఫెసిలిటీ ఉంది. ఒకవేళ మీరు ఇయర్ మధ్యలో మీ సమ్ ఇన్సూర్డ్ మొత్తం వాడేసిన సెకండ్ క్లెయిమ్ నుంచి ఇది అన్లిమిటెడ్ టైమ్స్ రీఛార్జ్ అవుతుంది. అది సేమ్ ఇల్నెస్ కైనా ఆర్ఎల్స్ వేరే డిసీజ్ కైనా కూడా ఇది పనిచేస్తుంది. సో ఇయర్ స్టార్టింగ్ లోనే పెద్ద హాస్పిటలైజేషన్ వల్ల సమ్ ఇన్సూర్డ్ అయిపోయినా కూడా ఇయర్ మొత్తం మీరు సేఫ్ గా కవర్ అయ్యే ఉంటారు. నెంబర్ 3, సూపర్ క్రెడిట్. అంటే ఇది ఒక క్యుములేటివ్ బోనస్ అన్నమాట. మీరు ప్రతి ఇయర్ రెన్యువల్ చేసేటప్పుడు మీ కవరేజ్ 100% పెరుగుతుంది. అలా మ్యాక్స్ 500% వరకు మీ బేస్ సమ్ ఇన్సూర్డ్ పెరుగుతుంది. అంటే మీరు ఈ రోజు 10 lakhs పాలసీ తీసుకొని 5 years వరకు క్లెయిమ్ చేయకపోతే మీ టోటల్ కవరేజ్ 60 lakhs అవుతుంది. 10 lakhs బేస్ ప్లస్ 15 lakhs బోనస్ వరకు వెళ్తుంది. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మీరు క్లెయిమ్ తీసుకున్నా కూడా మీరు అక్యుములేట్ చేసిన బోనస్ తగ్గదు. అయితే దీనికి మ్యాక్స్ క్యాప్ 3 crores వరకు ఉంటుంది. నెంబర్ 4, క్లెయిమ్ ప్రొటెక్ట్. దీంట్లో కన్జ్యూమబుల్స్ అన్ని కవర్ అవుతాయి. అంటే గ్లౌస్, పీపీఈ కిట్స్, సిరెంజెస్, ఐవీ సెట్స్ లాంటి చిన్న చిన్న ఐటమ్స్ కి హాస్పిటల్స్ వాళ్ళు సపరేట్ గా చార్జ్ చేస్తారు. అవి కూడా బేస్ ప్లాన్ లోనే కవర్ అవుతాయి. నెంబర్ 5, 90 days ప్రీ హాస్పిటలైజేషన్ అండ్ 180 days పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్. బడ్జెట్ ప్లాన్స్ లో చూస్తే ఇది చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. మీరు హాస్పిటల్లో జాయిన్ అయ్యే 90 days ముందు ఖర్చులు అండ్ మరియు డిశ్చార్జ్ అయిన తర్వాత 180 days తర్వాత ఖర్చులు కూడా కవర్ అవుతాయి. ఇది ఒక హ్యూజ్ ప్లస్ పాయింట్. యాన్యువల్ హెల్త్ చెకప్. ఇయర్ కి ఒకసారి మీరు వీళ్ళ నెట్వర్క్ ప్రొవైడర్స్ దగ్గర క్యాష్లెస్ బేసిస్ పైన కంప్లీట్ గా హెల్త్ చెకప్ చేయించుకోవచ్చు. మీరు బయట ఇదే చెకప్ చేయించుకుంటే సుమారు 2000 నుంచి 3000 వరకు ఖర్చు అవుతుంది. కానీ దీంట్లో అది ఫ్రీగా అవైలబుల్ ఉంది. హెల్త్ రిటర్న్స్ మరియు హెల్త్ అసెస్మెంట్. ఇది చాలా యూనిక్ ఫీచర్. మీరు మీ హెల్త్ ని మెయింటైన్ చేస్తూ ఇంప్రూవ్ చేసుకుంటే మీకు రివార్డ్స్ వస్తాయి అండ్ అవి డైరెక్ట్ గా మీ డిజిటల్ వాలెట్ లో క్రెడిట్ అవుతాయి.
డిటోస్ ఎక్స్పర్టివ్. ఈ హెల్త్ రిటర్న్ ఫ్యూచర్ ని యాక్టివ్ గా యూజ్ చేసుకోండి. మీరు రోజుకు 10,000 స్టెప్స్ నడిచి లేదా రెగ్యులర్ గా జిమ్ కి వెళ్ళినా మీ నెక్స్ట్ ఇయర్ ప్రీమియమ్స్ పైన మంచి డిస్కౌంట్ ఎండ్ చేయవచ్చు. బడ్జెట్ లో ఉన్న వాళ్ళకి రెన్యువల్ ప్రీమియం తగ్గించుకోవడానికి ఇది ఒక సూపర్ ఆప్షన్. ఇక ఆప్షనల్ రైడర్ విషయానికి వస్తే ఇందులో ఒక మంచి న్యూస్ ఏంటంటే బేస్ ప్లాన్ లోనే అన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి మీరు అన్నెసెసరీగా యాడ్ ఆన్స్ పైలప్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మీ సిచ్యువేషన్ బట్టి కన్సిడర్ చేయాల్సిన కొన్ని ఇంపార్టెంట్ రైడర్స్ ఇప్పుడు చూద్దాం. క్రోనిక్ కేర్. మీకు ఒకవేళ ఆస్తమా, డయాబెటీస్, హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్, సిఓపిడి లేదా ఒబేసిటీ లాంటి కండిషన్స్ ముందే ఉంటే ఈ యాడ్ ఆన్ ద్వారా వాటి వల్ల వచ్చే హాస్పిటలైజేషన్ ఖర్చులు ఫస్ట్ డే నుంచే కవర్ చేసుకోవచ్చు. నార్మల్ గా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కి 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. కానీ ఈ రైడర్ ఆ వెయిటింగ్ పీరియడ్ ని ఈ స్పెసిఫిక్ కండిషన్స్ కి పూర్తిగా రిమూవ్ చేస్తుంది. రిడక్షన్ ఇన్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్. క్రానిక్ కేర్ లో కవర్ అవ్వని వేరే ఏదైనా ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ మీకు ఉన్నట్లయితే ఈ రైడర్ ఆ వెయిటింగ్ పీరియడ్ ని 3 years నుంచి 1 year లేదా 2 years కి తగ్గిస్తుంది. అది మీ ఇల్నెస్ పైన ఆధారపడి ఉంటుంది. ఫోక్స్, మీకు ఈ రైడర్స్ నిజంగా అవసరమా లేక అవి కేవలం అప్సెల్లింగ్ అనేది క్లియర్ గా తెలియకపోతే డిట్టో అడ్వైజర్స్ తో ఒక ఫ్రీ కాల్ బుక్ చేసుకోండి. అన్నెసరీ యాడ్ ఆన్స్ ఏమీ లేకుండా మీ రిక్వైర్మెంట్ కి తగ్గట్టు పాలసీ కస్టమైజ్ చేయడంలో మేము హెల్ప్ చేస్తాము. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సరే, ఇప్పుడు కొంచెం నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఢిల్లీలో ఉండే ఒక 25-year-old వ్యక్తి 10 lakhs ప్లాన్ తీసుకోవాలనుకుంటే బేస్ ప్లాన్ కి ఖర్చు అయ్యే యాన్యువల్ ప్రీమియం ఎంత అనేది ఇప్పుడు మీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇవి బేస్ ప్లాన్ ప్రీమియమ్స్. దీంట్లో GST ఎక్స్ట్రా ఉంటుంది. కానీ నేను ముందే చెప్పిన ఇన్బిల్ట్ బెనిఫిట్స్ అన్ని ఇందులో ఇంక్లూడ్ అయి వస్తాయి. సూపర్ రీలోడ్, సూపర్ క్రెడిట్, క్లెయిమ్ ప్రొడక్ట్, హెల్త్ రిటర్న్స్, హెల్త్ అసెస్మెంట్ ఇవన్నీ దీంట్లో కలిసి ఉన్నాయి. దీనిని మీరు మంత్లీ బ్రేక్ డౌన్ చేసి చూస్తే ఒక 15 lakhs పాలసీకి నెలకి సుమారు 700 నుంచి 800 వరకు ఖర్చు అవుతుంది. ఇయర్ కి 5 to 8 lakhs సంపాదించే వాళ్ళకి ఇది మీ యాన్యువల్ ఇన్కమ్ లో జస్ట్ 2% మాత్రమే. మరియు గుర్తుంచుకోండి, మీరు లాంగ్ టర్మ్ డిస్కౌంట్స్ కూడా పొందవచ్చు. అంటే 2 years ప్రీమియమ్స్ ఒకేసారి కడితే 7.5% డిస్కౌంట్ లేదా 3 years ఒకేసారి కడితే 10% డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని వేరే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్స్ తో తొందరగా కంపేర్ చేసి చూద్దాం. మీరు చూస్తున్నట్టయితే ఆదిత్య బిర్లా ఒక మోస్ట్ ఎకనామికల్ ఆప్షన్ గా కనిపిస్తుంది. డిట్టోస్ టిప్, మీకున్న బడ్జెట్ ఇప్పుడు నిజంగా టైట్ గా ఉంటే 10 lakhs తో స్టార్ట్ చేసి క్యుములేటివ్ బోనస్ ద్వారా మీ కవరేజ్ ని టైం తో పాటు పెంచుకోండి. కానీ మీరు కొంచెం స్ట్రెచ్ చేసి 15 lakhs తీసుకోగలిగితే టైర్ 1 సిటీస్ కి అది పర్ఫెక్ట్ చాయిస్. సో ఇక్కడ బాటమ్ లైన్ ఏంటంటే యాక్టివ్ 1 max మీకు సెట్ అవుతుంది ఒకవేళ మీకు అన్ని ఎసెన్షియల్స్ ఆల్రెడీ బిల్ట్ ఇన్ గా ఉన్న ఒక ఫ్యూచర్ రిచ్ ప్లాన్ కావాలంటే. దీనివల్ల మీరు ప్రతి రైడర్ కి ఎక్స్ట్రా ప్రీమియమ్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 96% ని బీట్ చేయడం చాలా కష్టం. మీరు వెల్నెస్ రివార్డ్స్ కి ప్రియారిటీ ఇస్తూ మీ ఫిట్నెస్ హ్యాబిట్స్ ని బట్టి నెక్స్ట్ ఇయర్ ప్రీమియమ్స్ ని తగ్గించుకోవాలనుకుంటే ఇది మంచి చాయిస్. మరియు మీతో పాటు పెరిగే పాలసీ కావాలంటే దీంట్లో ఉన్న సూపర్ క్రెడిట్ బోనస్ వల్ల మీరు తీసుకునే 10 lakhs పాలసీ 5 years తర్వాత కొత్త పాలసీ కొనకుండానే 60 lakhs వరకు పెరుగుతుంది. ఫోక్స్, ఇది ఆదిత్య బిర్లా యాక్టివ్ 1 max కొనమని మేమిచ్చే బ్లాంకెట్ రికమెండేషన్ కాదు. ప్రతి ఒక్కరి హెల్త్ నీడ్స్, బడ్జెట్స్ మరియు సిటీ వేరేగా ఉంటుంది. బెంగళూరులో ఉండే వ్యక్తికి వర్కౌట్ అయ్యింది హైదరాబాద్ లో ఉండే వ్యక్తికి సెట్ అవ్వకపోవచ్చు. ఈ వీడియో మీకు ఫ్యూచర్స్ మరియు ప్రైజింగ్ గురించి ఒక హానెస్ట్ బ్రేక్ డౌన్ ఇవ్వడానికి మాత్రమే. దీనివల్ల మీరు ఒక ఇన్ఫార్మ్ డిసిషన్ తీసుకోగలరు. ఎప్పుడైనా పాలసీ డాక్యుమెంట్ ని పూర్తిగా చదవండి మరియు కొనే ముందు ఒక లైసెన్స్డ్ అడ్వైజర్ ని సంప్రదించండి. మరిన్ని పాలసీ రివ్యూస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ ఇన్సూరెన్స్ హంటింగ్.